అండి, నేను మీ పరిగి మల్లిక్. ఈరోజు అక్టోబర్ 21 పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం. మనకందరికి తెలిసిందే. నిజంగా పోలీసులు ఎండనక వాననక రాత్రనక పగలనక మన కోసం శాంతి భద్రతల పరిరక్షణ కోసం వాళ్ళు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు 24 అవర్స్. నిజంగా వాళ్ళకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం. నిజంగా దేశవ్యాప్తంగా ఈ సంవత్సరం 191 మంది పోలీసులు అమరులయ్యాలంటే మీరు అర్థం చేసుకోండి వాళ్ళ త్యాగం ఎంత గొప్పదో. నిజంగా అమరవీరులకు నమస్తే, చేతులెత్తి మనం ఎంత నమస్కరించినా తక్కువే. అదేవిధంగా మన రాష్ట్రంలో తీసుకుంటే 6 పోలీసులు ఈ సంవత్సరం అమరులయ్యారండి. వాళ్ళు గ్రేవన్స్ ఆఫీసర్స్ వచ్చేసి సందీప్, శ్రీధర్, పవన్ కళ్యాణ్, అసిస్టెంట్ కమాండర్ భానోతు జవహర్ లాల్, అదేవిధంగా నల్గొండ కానిస్టేబుల్ వి సైదులు అమరులయ్యారు. అదేవిధంగా ఈ 3 రోజుల క్రితం నిజామాబాద్ పట్టణంలో ఎంపల్లి ప్రమోద్ కుమార్ ఒక క్రిమినల్ ని అరెస్ట్ చేస్తూ ఆ క్రిమినల్ చేతిలో చనిపోయాడు. చూడండి, వారికి నిజంగా ఈరోజు మన ప్రభుత్వం కూడా వారికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా, 300 గదాల స్థలం, ఒకరి ప్రభుత్వ ఉద్యోగం, అదేవిధంగా పోలీస్ సంక్షేమ సంఘం నుంచి వెల్ఫేర్ నుంచి ఒక 16 లక్షలు 8 లక్షలు ఇచ్చినప్పటికీ అతని యొక్క 3 పిల్లలకి అతని యొక్క ప్రమోద్ కుమార్ ని మనం వాళ్ళ తండ్రిని తెలియం కదా ఆ పిల్లలకి. ఆలోచించండి, నిజంగా వాళ్ళ త్యాగం మనం ఎంతైనా ఎంత కొనియాడినా తక్కువే. కాబట్టి ఇంకో విషయం, అక్టోబర్ 21 నాడే ఎందుకు జరుపుకుంటున్నామంటే 1959లో చైనా లడక్, మన దేశంలో లడక్ ప్రాంతంలో చైనా మిలిటరీతో పోరాడుతూ మన భారత పోలీసు అధికారులు ఒక 10 మంది వీరమరణం పొందారు. వీరమరణం పొందినందుకు ఇప్పుడు వారికి 1959లో